అందరిపైన ఒక హిందీ ఒక ఒక వృద్ధాలైనటువంటి కంపల్సరీ అయినటువంటి వాదాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క బీజేపీ వైఖరిని ఎలా చూడవచ్చు మనం ఎక్కువ మంది ఉన్నప్పటికీ? ఇప్పుడు ప్రాంతీయ భాష, అదొక ప్రాంతీయ భాష 3-4 రాష్ట్రాలు మాట్లాడతారు. ఓకే, అది కూడా అక్కడ కూడా 3-4 రాష్ట్రాలు కూడా ఛత్తీస్గఢ్ ఒకటి, వాళ్ళకి ఆల్రెడీ గోండు భాషలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఒకటి, అక్కడ గోండు భాషలు ఉన్నాయి. అక్కడ మహారాష్ట్రలో మరాఠీ ఉంది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ భాష సంతాలి, జార్ఖండ్లో సంతాలి ఉంది. ఉత్తరప్రదేశ్లో వాళ్ళ భాష, తెలంగాణలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ప్రతి రాష్ట్రంలో వాళ్ళ ప్రాంతీయ భాష ఉంది. హిందీ ఎక్కడ మాట్లాడినట్టు, దేశం మొత్తం ఎక్కడ మాట్లాడినట్టు? సో హిందీ జాతీయ భాష కాదనేది స్పష్టం. రెండవది, ఇవాళ హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తాం. ఎందుకు ఖండిస్తాం అంటే మాకు ద్విభాష విధానమే ఉంది మొదటి నుండి. ఒకటి ఇంగ్లీషు, ఒకటి తెలుగు అంతే. అవసరం అనుకుంటే ఉర్దూ మాట్లాడతాం. ఒకవేళ మీరు థర్డ్ భాషను కూడా మేము మాట్లాడాలనుకుంటే ఉర్దూ ఉంటుంది. తెలంగాణలో ఉర్దూ పెట్టుకుంటాం అంతే తప్ప నీకు హిందీ మాకే అవసరం, మాకు అవసరం కూడా లేదు. అసలు హిందీ మాట్లాడే ప్రజలే ఇక్కడ లేరు. మా ఉర్దూ కూడా దక్కని ఉర్దూ మాట్లాడతాం మన వాళ్ళు, ఉత్తరాది ఉర్దూ మాట్లాడడం మనం. కాబట్టి మాకు దక్కని ఉర్దూ కానీ మూడో భాష కావాలంటే దక్కని ఉర్దూ తీసుకుంటాం అంతే తప్ప మాకు హిందీ అక్కర్లేదు మాకు. మరి అట్లాంటప్పుడు ఇట్లా మొత్తం ఏ రాష్ట్రం, ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ అయితే ఆల్రెడీ 2 భాషలు అని మా విధానం అయితే రాసుకున్నాడు, ఆయన చట్టమే చేసిండు. ఆయన ఇంగ్లీషు, తమిళ్ అయిపోయా. ఇంకేముంది మీ హిందీ భాష ఆధిపత్యం. సో కాబట్టి ఇవాళ హిందీ భాష ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దా అంటే అది ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రతి దక్షిణాదిలో ఉన్న ప్రతి రాష్ట్రం అదే పనిలో ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఇవాళ ఆ సిద్ధాంతంతో కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఆయన కూడా డీలిమిటేషన్ దక్షిణాది గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దక్షిణాదిలో వాళ్ళ ఆటలు కొనసాగాయి. రానున్న రోజుల్లో ఇంకా ఇప్పుడు మొన్న కూడా ఎందుకు వచ్చినాయి, బీఆర్ఎస్ కరెక్ట్గా నిలబడకపోవడం వల్ల బీజేపీకి వచ్చే అవకాశం. కానీ బీఆర్ఎస్ కనుక కరెక్ట్గా నిలబడి ఉంటే బీజేపీ కన్నా వచ్చేటి కాదు. వచ్చే సవాలే లేదు. 8 ఎంపీలు వచ్చే సవాలే లేదు, 8 మంది ఎమ్మెల్యేలు వచ్చే సవాలే లేదు. సో బీఆర్ఎస్ లోపైకారు ఒప్పందంతోనే జరిగిందనేది ఇవాళ రేవంత్ రెడ్డి కోడైకి వస్తున్నాడు. సో కాబట్టి ఆ ఆటలు రానున్న రోజుల్లో జరిగాయి. బహుజన పార్టీ ఆర్పిఐ ఏదైతే ఉందో మా పార్టీ రేపు ఖచ్చితంగా బీఎస్పీ పాత్ర కంటే ఎక్కువ పోషిస్తుంది. సో కాబట్టి మేము గెలుపోవటంలో 2% ఓట్ బ్యాంక్ నిర్ణయించేది మేమే. సో ఆ నిర్ణయ క్రమంలో ఖచ్చితంగా ఈ విధానాలకు కట్టుబడి ఉండే పార్టీలతో కలిసిస్తాం. దక్షిణాది విధానాలకు వ్యతిరేకించే పార్టీలను వ్యతిరేకిస్తాం. అది బీఆర్ఎస్ బీజేపీ రెండింటిని కూడా ఆ రకంగా ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా బీఆర్ఎస్ వ్యవహరిస్తే దాన్ని కూడా మేము నిలదీస్తాం. రానున్న రోజుల్లో దక్షిణాదికి ఇప్పుడు ఎందుకంటే దక్షిణాది సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ కూడా. సో అట్లా దక్షిణాదికి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం. సో అది మా విధానం. సార్, తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా రిజర్వేషన్ ముక్కు మొహం తెలియని రిజర్వేషన్ సంగతి తెలియనడు కూడా ఆ టైంలో ఎవడన్నా స్టేట్లో రిజర్వేషన్ గురించి బీసీల గురించి మాట్లాడితే జైల్లో పెట్టాలి, పెద్ద పెద్ద కేసులు కట్టాలని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు బీసీలకు ఏదో పొడి చేస్తా, వాళ్ళకేదో నేనేదో చేసేస్తా, వాళ్ళకు అసలు జీవితమే నేను ఇచ్చానన్నట్టు కూడా 42%, 42% రిజర్వేషన్ మా హక్కు, మేము ఇచ్చాం, మేము చరిత్రలో నిలిచిపోతామంటూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఏ స్టేజ్ వదలకుండా కూడా ఒక మైక్ దొరికితే చాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి నిజంగా ఉందంటారా ఈ యొక్క రిజర్వేషన్ పట్ల? లేదు. ఎందుకంటే ఆనాడు 52 నుండి మొదలుకుంటే మొన్నటి 90 వరకు కూడా ఈ కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే మండల్ కమిషన్ అమలు చేసేది. అంతకుముందున్న కాకాకాల కమిషన్ అమలు చేసేది. ఈ రెండింటిని అమలు చేయలేదంటే బీసీల పట్ల ప్రేమ లేనట్టే. తర్వాత వీపీ సింగ్ వచ్చి మండల్ కమిషన్ అమలు చేశాడు. సో ఇవాళ దానికి వ్యతిరేకంగా మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిపింది బీజేపీ. సో బీజేపీ కూడా బీసీలు అంటే ప్రేమ లేదు. సో కమండల్ ఉద్యమం నడిపిన బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా 42% వాళ్ళకి వాటా ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళకి అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళకి వాటా ఇవ్వలేకపోతున్నాడు. బడ్జెట్ కేటాయించలేకపోతున్నాడు. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేకపోతున్నాడు. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీలు ఏం చేయలేని ప్రధానమంత్రిగా మిగిలిపోయిన బీజేపీని ఎవరు నమ్ముతారు? ఒకటి. రెండవది, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ చేస్తామన్న వాళ్ళు కనీసం
ప్రతిపక్ష నాయకుడిని కూడా చేయలేదు, అవును మళ్ళీ మహేశ్వర్ రెడ్డిని చేశారు. సో కాబట్టి బీజేపీకి కూడా బీసీల పట్ల ప్రేమ లేదు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ బీసీల పట్ల ప్రేమ లేని ఉత్తరాది పార్టీలు అవి. ఓకే వాళ్ళు రాజకీయ అవసరాల కోసమే వాడుతున్నారు 42% అనే అంశాన్ని. రెండింటికి చిత్తశుద్ధి లేదు. ఉంటే పార్టీ నియామకాల్లో మీరు ఎందుకు వెళ్ళలేదు? ఓకే ఎంపీలో ఎందుకు వెళ్ళలేదు? ఎమ్మెల్యే సీట్లు ఎందుకు వెళ్ళలేదు? కార్పొరేషన్ చైర్మన్గా ఎందుకు వెళ్ళలేదు? 42% మాట లేదు. ఇవేమి ఇవ్వకుండా మంత్రివర్గంలో ఇవ్వలేదు. ఇవేమి ఇవ్వకుండా కాంగ్రెస్ ఇలా నాటకాలు ఆడకుండా మీ 42% వాటా మేము బీసీలో ఉరగబెట్టినాం తిరగబెట్టినాం అంటే ఎవరు నడుతుంది? సరే రాహుల్ గాంధీని మనం వెల్కమ్ చెప్తాం, ఎందుకంటే పాపం ఆయన క్యాస్ట్ సెన్సెస్ అంటాడు, తప్పు చేసినాం క్షమించండి అంటున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి కూడా అనాలి, తప్పు చేసిన నేను 42% కార్పొరేషన్లో వేయలే, ఎమ్మెల్యేలు వేయలే, ఎంపీలు వేయాలి, కారణాలు వేరు, ఆ తప్పు ఇంకో భవిష్యత్తులో జరగకుండా చేస్తాం, ఖచ్చితంగా మా పార్టీ బీసీ నినాదానికి విధానాలకు కట్టుబడి ఉందని చెప్పి అనాలా. అనకుండా మీరు ఇద్దరు మోసం చేస్తా అంటే ఎట్లా? బీసీలను బీజేపీ కాంగ్రెస్ ఇవాళ బీఆర్ఎస్ ఆల్రెడీ 23%కే పరిమితమైన పార్టీ అది. అంటే ఈ పార్టీలు అన్నిటి కూడా నేను నా ప్రతిపాదన ఏంటంటే బీసీలకు సొంత పార్టీ ఉండాలి. డిఎంకే లాగా, డిఎంకే ఎట్లయితే బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల నాయకత్వంలో కంటిన్యూగా అధికారానికి వస్తుందో అట్లా బీసీలు కూడా రావాలి. 56% బీసీలు ఉన్నప్పుడు మీరెందుకు అధికారం రారు? మీరెందుకు 5% లేని రెడ్లను అడుగుతారు? ఆ పర్సెంట్ లేని వెలమల్ని మాకు పదవి కావాలని అడుగుతున్నారు. 56% ఉన్న మీకు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ నాయకత్వ వైఫల్యం వల్లనే కదా. కాబట్టి బీసీలారా ఇప్పటికైనా మేలుకొని మీ రాజ్యాన్ని ఏలుకోండి, మీ సొంత పార్టీ పెట్టుకోండి. అంతేగాని కాంగ్రెస్ మీ పార్టీ కాదు, బీజేపీ మీ పార్టీ కాదు, బీఆర్ఎస్ మీ పార్టీ కాదు. అది దొరల పార్టీలు అవన్నీ. సో ఆ పార్టీలకు దూరంగా సొంత ఎజెండాతో ఒక పార్టీ రావాలి. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది, అప్పుడే అధికారం వస్తుంది వాళ్ళకు. అంతా అప్పటిదాకా రానే రాదు. బీసీలారా ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న మోసాలని మీరు పసిగట్టండి, నిలదీయండి, సొంత రాజకీయ వేదికను తయారు చేసుకోండి. మేము బలపరుస్తాం మిమ్మల్ని. 34% బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఇచ్చింది, బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా అమలు చేసిందని చెప్పేసి గత నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ 34% 32కి కుదించి దాంట్లో ప్లస్ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారో దానికి 10% కలిపి మొత్తంగా 42% మోసం చేస్తుంది బీసీలకు. అసలు 34% రావాల్సినటువంటి దాన్ని 32% తగ్గించినటువంటి ఘనత కాంగ్రెస్ది. మళ్ళీ దాంట్లో శత్రువులైనటువంటి ఒక బూచులైనటువంటి ముస్లింలని చెప్పేసి కూడా బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇక్కడ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మినిస్టర్లు కూడా ఇదే మాటకు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని తీసేయండి, ఆ 42% మేము ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం అంటే వాళ్ళని తీసేయాలంటే కంపల్సరీ మళ్ళీ 34 నుంచి మళ్ళీ 32% రావాల్సిందే. వాళ్ళను తీసేయండి, ఆ బిల్లు పంపండి, మేము ఇవ్వకుంటే మేము మాట్లాడకపోతే మా పని అని చెప్పేసి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు చెప్పినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ నిజంగా శుద్ధి అంటే ఉందంటారా సార్? అంటే కాంగ్రెస్కు చెప్తున్న పదే అదే, అటు బీజేపీ చేస్తున్నటువంటి పని అదే చెప్పింది కూడా అదే. ఓకే, మీకు గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చారు మీరు, ఓకే అవునా? మీరు ఉత్తరప్రదేశ్లో ఇచ్చిండ్రు, అవును. మరి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తారు ముస్లిం రిజర్వేషన్? ఎస్, అంటే మీ ద్వంద్వనీతి కదా. ఓకే. రెండవది, అవును, మతానికి సంబంధం రిజర్వేషన్లకు. ఓకే, వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు క్లాసెస్ సామాజిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా వచ్చినాయి. మీరు ఈడబ్ల్యూ తెచ్చుకున్నారు. అట్లాగే విద్యారంగంలో వెనుకబాటు ఆధారంగా, ఉద్యోగ రంగంలో వెనుకబాటు ఆధారంగా. అక్కడ మతంతో సంబంధం మీద మరి మతంతో సంబంధం పెట్టాలంటే మీ ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టాలి మరి, అవునా? అక్కడ క్రిస్టియన్లు తీసుకుంటారు, ముస్లింలు తీసుకుంటారు, అక్కడ మిగతా మతస్థులు తీసుకుంటారు. మరి అటువంటిప్పుడు అవి కూడా రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ లేని మతం బీసీ రిజర్వేషన్లకు ఎక్కడదండి? ఓకే, అంటే ఇది కావాలని కుట్ర చేసి బీజేపీ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడము, మతం పేరు మీద అడ్డుకోవడము. మీరు మీ జనాభా ఎంత అని ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీ జనాభా ఎంత ఉన్నారు? అగ్రవర్ణ పేదలు తెలంగాణలో 3% ఉన్నారు, మీకు 10% ఇచ్చిండ్రు. ఇది అన్యాయం కదా? మరి అగ్రవర్ణ పేదలు 3% ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా ఇచ్చిండు? దాన్ని జస్టిఫై చేసుకోవడానికే ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేశాడు? బయట ఉన్న మార్వాడీలను, గుజరాతీలను ఇలా కలుపుకున్నాడు. ఎక్కడికి వెళ్ళైతే వచ్చిండ్రు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళందరినీ ఓసీలుగా కలుపుకున్నాడు. ఆయన కలుపుకొని ఓసీ జనాభా పెంచుకున్నాడు, 15% చేసుకున్నాడు. అలాగే 10% ఇచ్చినామంటాడు. అసలు ఉన్నదే 3% మీరు. గత ఎవరు కేసీఆర్ లెక్కల ప్రకారం 97% బీసీ ఎస్సీ ఎస్టీలు 3% ఓసీలు ఉన్నారని చెప్పిండు. అక్క 97% ఓసీలు ఉన్నారన్నాడు, 93% వీళ్ళు ఉన్నారన్నాడు.
మరి ఇవాళ ఆ 7%లో అగ్రవర్ణాలలో ఉన్నదే పేదలు 2%. అవును. ఆ పేదలకు 10% ఎట్టిస్తావు? అవును. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని ఉమ్. ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి ఈ అగ్రవర్ణాలకు ఇచ్చుకున్నాడు. దాంట్లో లేని మతము ఉమ్. ఇవాళ 42% వాటాలో బీసీలకు దాంట్లో మతం రంగు ఎక్కడ పులుముతావు నువ్వు? బీజేపీ ఓకే. నువ్వు ఈడబ్ల్యూఎస్ లేని మతాన్ని దీనికి ఎందుకు పులుముతాను? ఓకే. కాబట్టి ఇవాళ బీజేపీ ద్వంద్వ వైఖరి బీసీలకు ఇవ్వడం ఇష్టం లేదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.